మంచి కథలు టీవీ. ఓ మారుమూల ప్రాంతంలో ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామం పచ్చటి పొలాలతో, నీటి తటాకాలతో, మల్లికలు, చామంతులు పరచుకున్న తోటలతో మనసును మెప్పించేలా ఉండేది. ఆ గ్రామంలో రామ్ అనే యువకుడు ఉన్నాడు. అతడు 25 సంవత్సరాల వయస్సు, ఉజ్వలమైన కన్నులు, దృఢమైన శరీరంతో గ్రామంలో ఎంతో గౌరవం పొందిన వ్యక్తి. అతను సహాయ సహకారాలకు పేరుగాంచిన వాడు. తండ్రి రైతు, తల్లి గృహిణి. అపర్ణ ప్రవేశం. గ్రామానికి పక్కనే ఉన్న ఒక పట్టణం నుంచి అపర్ణ అనే అమ్మాయి తన మామయ్య ఇంటికి వేసవి సెలవుల కోసం వచ్చింది. ఆమె చదువు విషయంలో గట్టిగా శ్రద్ధ పెడే అమ్మాయి, కానీ సహజంగా ఎంతో సరదాగా, ఉల్లాసంగా ఉండేది. అపర్ణ అందంగా ఉండటమే కాకుండా, మంచితనంతో, పరిణితితో మెచ్చుకునేలా ఉండేది. ఒకసారి గ్రామం నడిబొడ్డున ఉన్న బజారులో అపర్ణ తన మామయ్యతో షాపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని అవాంఛిత ఘటనలు జరిగాయి. కొన్ని స్థానిక యువకులు ఆమెను వేధించడానికి ప్రయత్నించారు. ఈ విషయానికి తెలిసిన రామ్ వారిని తీవ్రంగా హెచ్చరించాడు. అతని ధైర్యం చూసి అపర్ణ మనసులో ఏదో తెలియని భావన కలిగింది. ప్రేమ పుట్టుక. ఆదివారం ఒక పండుగ సందర్భంలో గ్రామస్తులు హోమం నిర్వహించారు. అపర్ణ కూడా హోమం చూసేందుకు వచ్చింది. అక్కడ ఆమె తన మామయ్యతో పాటు రామ్ను చూసి పలకరించింది. అప్పటి నుంచి వారి మధ్య మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. స్నేహంగా మొదలైన ఆ బంధం క్రమంగా ప్రేమగా మారింది. రామ్ యొక్క నిస్వార్థమైన సహాయం, కష్టపడి పని చేయడమే కాకుండా, నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వడం అపర్ణ మనసును దోచేశాయి. అపర్ణ కూడా స్వతహాగా స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఆమెకు ఎప్పుడూ సత్యం, న్యాయం అంటే ఇష్టం. రామ్ లక్షణాలు ఆమెకు మరింత దగ్గరయ్యేలా చేశాయి. ప్రేమలో అడ్డంకులు. ఈ విషయానికి అపర్ణ తల్లిదండ్రులకు తెలిసేలా వారు భయపడ్డారు. గ్రామంలో పెరిగిన యువకుడి కోసం మా అమ్మాయిని ఇచ్చి, మేం పట్టణంలో ఉన్నత జీవితం వదులుకోవాలా అని వారు ఆలోచించారు. రామ్ తల్లిదండ్రులు కూడా కొంత భయపడ్డారు. వారి స్థాయి మన స్థాయికి తేడా ఉంది. పట్టణంలో చదువుకున్న అమ్మాయి, గ్రామంలో పెరిగిన మన బిడ్డను ఆమోదిస్తుందా అని అనుకున్నారు. అపర్ణ తండ్రి కోపంతో, మా కూతురు చదువుకొని ఉన్నతంగా పెళ్లి చేసుకోవాలి. గ్రామాల్లో పెరిగిన యువకులతో కాదు అంటూ తీర్పు చెప్పేశాడు. రామ్ చేసిన త్యాగం. అపర్ణను తల్లిదండ్రులు పట్టణానికి పంపించారు. కాని అప్పటికే ఆమె హృదయం రామ్ను పూర్తిగా అర్థం చేసుకుంది. ఒకరోజు అపర్ణ ఊహించని నిర్ణయం తీసుకుంది. నా తండ్రి చెప్పినట్టు, పట్టణంలోనే ఒక అందమైన జీవితాన్ని పొందాలి. కానీ నా మనసు మాత్రం రామ్ను మర్చిపోలేదు. రామ్ తన ప్రేమను వ్యక్తం చేయకపోయినా, అపర్ణను బాధపడకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. నా వల్ల ఆమె తల్లిదండ్రులకు కష్టం కలిగితే, ఇది ప్రేమ కాదు అని భావించి, ఆమె కోసం తన ప్రేమను త్యజించాడు. కథ ముగింపు. ప్రేమ, బలిదానం, న్యాయం. ఏడాది గడిచింది. అపర్ణ పట్టణంలో ఉన్నత చదువు పూర్తి చేసి, ఉద్యోగం పొందింది. కాని ఆమె మనసు ఎప్పుడూ రామ్ను తలచుకునేది. రామ్ కూడా తన జీవితాన్ని గ్రామానికి అంకితం చేశాడు. గ్రామాన్ని అభివృద్ధి చేయడం, పేదలకు సహాయపడటం, చిన్న పిల్లలకు చదువు చెప్పడం వంటి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఒకరోజు అపర్ణ తన హృదయాన్నే నమ్మాలని నిర్ణయించింది. నిజమైన ప్రేమను వదులుకోవడం నాకు సాధ్యపడదు అంటూ తన తల్లిదండ్రులను సమర్థించుకుంది. అలాగానే ఒక రోజు, తన తల్లిదండ్రుల అంగీకారంతో, అపర్ణ తిరిగి గ్రామానికి వచ్చింది. ఈసారి తల్లిదండ్రులు కూడా ప్రేమను అర్థం చేసుకుని, అపర్ణను రామ్తో ఒక్కటిగా చేసే ప్రయత్నం చేశారు. రామ్ ఆశ్చర్యపోయాడు. నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ నిజమైన ప్రేమ తిరిగి వస్తుందా? అలాగే, గ్రామంలో అందరూ వారి పెళ్లికి సాక్ష్యమయ్యారు. ముగింపు. ఈ కథలో ప్రేమ మాత్రమే కాదు, బలిదానం, న్యాయం, కుటుంబ విలువలు, నమ్మకం అన్నీ కలిసి ఉన్నాయి. రామ్ తన నిస్వార్థతతో ప్రేమను గెలిపించుకున్నాడు. అపర్ణ తన నిర్ణయంతో జీవితాన్ని నిజమైన విలువలతో తీర్చిదిద్దుకుంది. ఈ కథ మనకు ఒక విషయానికి నేర్పిస్తుంది, నిజమైన ప్రేమను ఏదీ అడ్డుకోలేను.
మనసు స్వచ్ఛంగా ఉంటే ప్రేమ ఎప్పుడూ తిరిగి వస్తుంది.